కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో వలిచి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసుకోవాలి. ఇదంతా మనం బాగా కలిపేసుకున్న తర్వాత మూత మూసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేయాలి. ఈ కాకరకాయలన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్లంత కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మనం ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత మూసి మరొక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇందులోకి మనం ఒక పొడి వేస్తాము. దానికి వచ్చేసి ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇదంతా బాగా మనం కలుపుకోవాలి. ఇందులో కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు లేదా చక్కెర ఏదైనా వేసుకోవచ్చు, లేదా వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అంతే, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.